అర్ధరాత్రి పూట అంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఒక గదిలో 16 ఏళ్ల అమ్మాయిని అత్యంత దారుణంగా పీకకోసి చంపేస్తుంటే పక్క గదిలోనే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు గురకపై నిద్రపోతున్నారు. ఈ విషయం ఎవరైనా చెప్తే ఎవరు నమ్మబుద్ధి కాదు. అరే, పక్క గదిలో చిన్న చప్పుడైనా సరే ఏంటని లేస్తారు కదా, అలా లెగవలేదో తల్లిదండ్రి అనిపిస్తుంది. కానీ ఈ తల్లిదండ్రులు లెగవలేదు. అమ్మాయి చనిపోయాక పొద్దున నిద్ర లేచి పని మనిషి చెప్తే వీళ్ళు తెలుసుకున్నారు వాళ్ళ కూతురు చంపేశారని. లేదంటే వీళ్ళే అమ్మాయిని చంపేసి పొద్దున లేచి ఏం తెలియనట్టు కలరింగ్ ఇచ్చారు. ఈ విషయం ఎవరు ఇప్పటివరకు కనిపెట్టలేకపోయారు. కోర్టులు, పోలీసులు, సిబిఐ ఎవరి దగ్గర కేసు వెళ్ళినా సరే మొత్తం చూసి ఎవరు దోషి, ఎవరు అమ్మాయిని చంపేశారు అని మాత్రం కనిపెట్టలేకపోయారు. అలాంటి కేసు గురించి ఈరోజు మాట్లాడాం. అదే 2008లో ఉత్తరప్రదేశ్లో నోయిడాలో జరిగిన ఆరుషి తలవార్ మర్డర్ కేసు. ఉత్తరప్రదేశ్లో నోయిడా ఒక మెయిన్ సిటీ. అక్కడ సెక్టార్ 25లో జల్వాయు విహార్ అనే ఏరియాలో ఆరుషి వాళ్ళ ఫ్యామిలీ ఉండేవాళ్ళు. ఆరుషి వాళ్ళ ఫాదర్ పేరు రాజేష్ తల్వార్, ఆయన డెంటిస్ట్. తల్లి నుపూర్ తల్వార్, ఆమె కూడా డాక్టర్. వీళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు, అనితా దుర్రాని, ప్రఫుల్ దుర్రాని. వీళ్ళు నలుగురు కలిసి 2 హాస్పిటల్ పెట్టుకున్నారు. ఒకటి ఢిల్లీలో, ఒకటి నోయిడాలో. రాజేష్ ఆ హాస్పిటల్లో ఉండడంతో పాటు ఐటీసీ డెంటల్ కాలేజీలో క్లాసులు కూడా చెప్పారు ప్రొఫెసర్గా. ఈ క్లాసులు చెప్తూ అక్కడ హాస్పిటల్ వర్క్ చేసుకుంటూ హ్యాపీగా జరిగిపోతుంది. భార్య కూడా డాక్టర్, ఆమె కూడా వర్క్ చేస్తుంది. సో ఆ ఫ్యామిలీ చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంది. కూతుర్ని వీళ్ళు చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. కానీ ఈ ఫ్యామిలీ వెనకాల ఏవో రహస్యాలు ఉన్నాయి. ఆ చీకటి రహస్యాల వల్లే 13 ఏళ్ళ ఆరుషిని అత్యంత దారుణంగా చంపేశారు. ఇది అందరి ముందుకు వచ్చిన కేసు. ఇప్పుడు మనం అసలు ఆ కేసు ఏంటి, ఆ కేసులో ఏం జరిగింది, ఏ రోజు జరిగింది ఈ కేసు, ఇది మొత్తం చూద్దాం. ఇప్పుడు మనం మర్డర్ జరిగిన రోజు గురించి మాట్లాడుకుందాం. అది 2008 మే 16. మే 24 ఆరుషి బర్త్డే. అందుకని చెప్పి ఆ అమ్మాయి కోసం రాజేష్ ఒక కెమెరా కొన్నాడు. ఎందుకంటే ఆరుషికి ఫోటోలు తీయడం అంటే చాలా ఇంట్రెస్ట్. తన పెద్ద ఫోటోగ్రాఫర్ అవ్వాలని తనకి. అందుకని ఆ అమ్మాయి కోసం కెమెరా కొన్నాడు. కొని అది ఆ రోజే 16వ తారీఖునే కొరియర్లో వచ్చేసింది. బర్త్డే రోజు ఇద్దాము అమ్మాయికి అనుకొని ఆయన దాపెట్టాడు. కానీ నుప్పుడు వచ్చేసి అప్పటిదాకా వెయిట్ చేయడం ఎందుకు, అమ్మాయి కూడా సంతోషిస్తుంది కదా, ఈరోజు ఇచ్చేయండి అని. వీళ్ళిద్దరూ ఇంటికి వచ్చేసరికి అంటే 7:30కి నుప్పుడు ఇంటికి వచ్చేసింది. రాజేష్ 8:30కి ఇంటికి వచ్చాడు. వాళ్ళు డిన్నర్ చేశారు. డిన్నర్ చేశాక అమ్మాయికి కెమెరా ఇచ్చాడు రాజేష్. అమ్మాయి చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఆరుషి తల్లిదండ్రులు ఫోటో తీసింది, తను కొన్ని ఫోటోలు తీసుకుంది. తర్వాత 10ంటికి వీళ్ళు వెళ్ళి వాళ్ళ బెడ్రూమ్లో పడుకున్నారు. ఈ పడుకునే టైంలో ఇంటర్నెట్ రూటర్ ఆన్ చేయమని చెప్పి రాజేష్ తన భార్యను పంపించాడు. ఆ రూటర్ ఆరుషి రూమ్లో ఉంది. ఇప్పుడు వెళ్ళి ఆరుషి రూమ్లో ఇంటర్నెట్ రూటర్ ఆన్ చేసి, 2008లో అంటే ప్రతి ఇంటికి రూటర్లు లేవు కదా, కష్టం ఉండడం కూడా. ఇప్పుడు వెళ్ళి ఆ ఇంటర్నెట్ రూటర్ ఆన్ చేసి వచ్చింది. ఆన్ చేసి వచ్చాక రాజేష్ ఒక ఈమెయిల్ ఓపెన్ చేసి యూఎస్లో వరకు మెయిల్ చేసి పడుకున్నారు. ఇంకంతే. పొద్దున్న తెల్లారేసరికి ఆ ఇంట్లో ఘోరం జరిగిపోయింది. ఎవరూ ఊహించలేదన్నమాట. ఇప్పుడు ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకోండి. దానికన్నా ముందు అసలు తల్వార్ వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది అనే ఒక బ్లూ ప్రింట్ మీకు ఐడియా ఉంటుంది. చాలా సింపుల్. ముందు చెప్తాను చూడండి. ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ముందు ఒక మెష్ గేట్ ఉంటుంది. మెష్ గేట్. ఆ మెష్ గేట్ దాటగానే రైట్ సైడ్ ఒక డోర్ ఉంటుంది. ఆ డోరు ఒక రూమ్లోకి ఓపెన్ అవుతుంది. ఆ రూమ్లో సర్వెంట్ హేమరాజ్ ఉండేవాడు. అక్కడ సర్వెంట్ రూమ్ గేట్ కూడా, తలుపు కూడా ఓపెన్ చేయకుండా ముందుకు వెళ్ళిపోతే అక్కడ మెయిన్ గేట్ వస్తుంది ఇంటికి. అది తల్వార్ వాళ్ళ ఫ్యామిలీ ఉండే ఇల్లు. అయితే ఈ సర్వెంట్ రూమ్ నుంచి కూడా లోపల ఇంట్లోకి వెళ్ళొచ్చు. అక్కడ కూడా తలుపు ఉంది. ఆ తలుపులోంచి లోపలికి వెళ్తే ఫస్ట్ రైట్ సైడ్ ఆర్షి రూమ్ ఉంది. ఆర్షి రూమ్ పక్కనే ఎదురుగా నుప్పుడు రాజేష్ బెడ్రూమ్ ఉంది. ఇది వాళ్ళ ఇంటి లేఅవుట్. ఇప్పుడు మనం మర్డర్ జరిగిన పొద్దున్నే తెల్లారి ఏం జరిగిందని చూద్దాం. ఫస్ట్ పనమ్మాయి భారతి ఇంటికి వచ్చి మెష్ గేట్ని కొట్టింది. ఎందుకు అంటే ఆ టైంలో తను అలా తలుపు కొడితే సర్వెంట్ రూమ్లో ఉండే హేమరాజ్ వచ్చి రోజు పొద్దున తలుపు తీస్తాడు. ఆ అమ్మాయి లోపలికి వెళ్ళి క్లీన్ చేసేసుకుంటుంది.
క్లీన్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతుంది. ఈలోపు తలవార్ అంటే తలవార్ ఫ్యామిలీ నిద్రలేస్తారు. ఎందుకంటే వాళ్ళు నైట్ లేట్గా అప్పుడు ఉంటారు, పొద్దున కొంచెం లేట్గా లేస్తారు. అది వాళ్ళకి అలవాటు. కానీ ఆ రోజు భారతి వచ్చి తలుపు కొట్టినప్పుడు హేమరాజు వచ్చి తలుపు తీయలేదు. హేమరాజు వచ్చి తలుపు తీయకపోతే ఈ అమ్మకి అర్థం కాలేదు. అర్థం కాక మళ్ళీ గట్టిగా తలుపు కొట్టి అయినా రాకపోవడంతో బెల్లు కొట్టేది. ఆ బెల్లు అన్నిసార్లు కొట్టేసరికి నువ్వు నిద్రలేచింది. వచ్చింది. తమ ఇంటి తలుపు ఓపెన్ చేసింది. మెష్ తలుపు ఓపెన్ చేసలేదు. ఏంటంటే ఇక్కడ కీ తలుపు రావట్లేదు, మీ కీ ఇవ్వండి అని చెప్పి భారతి అడిగింది. అప్పుడు నువ్వు వెళ్ళి ఇంట్లోంచి వాళ్ళ కూడా ఒక కీ ఉంటుంది కదా, అది పైనుంచి కిందకి వేస్తే అది తీసుకుని భారతి పైకి వెళ్ళాక తలుపు నెట్టే వచ్చేసింది తాళం తీయకుండా. అరే ఇదేంటి అనుకుంది. సర్లే ఏదో ఏంటిదని చెప్పి అట్లా తలుపు నెట్టేసుకుని లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత మెయిన్ డోర్ ఓపెన్ చేసి లోపలికి తను పని చేసుకుంది. ఆ పని చేసుకున్న టైంలో ఇల్లు ఊడ్చేటప్పుడు ఆరుషి రూమ్ తలుపు ఓపెన్ చేస్తున్నాడని చూసింది అమ్మాయి. లైట్గా ఓపెన్ చేస్తున్నాడు, ఓరగా అంటాం కదా తెలుగులో, అలా ఓరగా తలుపు ఓపెన్ చేస్తుంది. ఏంటి అమ్మాయి రూమ్ ఓపెన్ చేసింది, తలుపు ఓపెన్ చేసింది చెప్పి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. డోర్ ఓపెన్ చేస్తే బెడ్కి సగానికి అంటే బెడ్ పూర్తిగా హెడ్ పెట్టే వరకు దాకా వెళ్ళకుండా మధ్యలోకే పడుకోనుంది ఆరుషి. ఆమె పేక్ కోసేస్తుంది, మొత్తం బ్లడ్. అది చూసి భారతికి ఫ్యూజ్ ఎగిరిపోయాయి అనమాట. ఏం జరిగింది ఇక్కడ? పెద్ద కాకేసి వీళ్ళని అమ్మ కాకేసి నా కాకలకి వీళ్ళు లేచారు. ఏందని చూస్తే కన్నుగుద్దు చచ్చిపోయింది. ఉదయాన్నే నిద్రలేగానే ఎవరో బయట వాళ్ళు చనిపోయారంటేనే మనకి చాలా బాధ, ఆ రోజంతా మూడ్ ఆఫ్ అయిపోతుంది. అదే వాళ్ళు తెలిసిన వాళ్ళైతే ఇంకా బాధ ఉంటుంది. అలాంటి కన్న కూతురు చనిపోయింది అనేసరికి వాళ్ళు అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది ఉంటారు. ముఖ్యంగా నువ్వుడికి కూతురు అలా అర్థపండులో చూసరికి బ్రెయిన్ బ్లాంక్ అయిపోయింది. అసలు రియాక్షన్ అలా చూస్తుండిపోయింది. అలా చూస్తుండిపోయిందామా. రాజేష్ ఎమోషనల్ అయిపోయాడు, ఏడుస్తున్నాడు, కాకలేస్తున్నాడు. ఆ బాధలోనే కాసేపు ఆగాక తన తమ్ముడికి ఫోన్ చేశాడు, విషయం చెప్పాడు. తమ్ముడు వాళ్ళ అత్తమామలు అంటే రాజేష్ వాళ్ళ అత్తయ్య మామయ్య వాళ్ళు కూడా చాలా దగ్గరలో ఉంటారు వాళ్ళ ఇంటికి. వాళ్ళు కూడా వచ్చారు. వచ్చి అసలు ఏం జరిగింది ఏంటని చూశారు, బాధపడుతున్నారు. వాళ్ళు వచ్చేటప్పుడే పోలీసులు కూడా విషయం తెలిసింది. పోలీసులు కూడా వాళ్ళు ఇన్ఫామ్ చేశారు. ఇక్కడ పోలీసులు ఎలా ఫెయిల్ అయ్యారు, అంత దారుణంగా ఫెయిల్ అయ్యారు, అది మనం ఈ కేసు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఈ కేసు మొత్తం ఇంత జంబుల్డప్ అయిపోయి ఇప్పటికి కూడా అన్సాల్వ్డ్గా మిగిలిపోవడానికి కారణం పోలీసులు బాధ్యత. వాళ్ళంత దారుణంగా ఫెయిల్ అయ్యారు. ఎపిక్ ఫెయిల్ అనమాట ఇది. వాళ్ళది యూపీ పోలీస్ చరిత్రలో ఇది అత్యంత గొప్ప ఫెయిల్. ఇప్పుడు పోలీసులు ఏం చేస్తుందో తెలుసుకుంటాం. పోలీస్ ఫెయిల్యూర్ ఎలా ఉందంటే, వాళ్ళు వచ్చేసరికి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు ఇంట్లో. వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ముందు ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ బయటకు పంపించారు. ముఖ్యంగా ఆరుషి రూమ్, ఎందుకంటే అది మర్డర్ స్పాట్, క్రైమ్ సీన్. అది క్రైమ్ సీన్ని ఖాళీ చేయించారు. అక్కడ వేలిముద్ర అన్నీ తీసుకోవాలి. కానీ పోలీసులు చేయలేదు. ఫస్ట్ అక్కడికి ఎస్ఐ వాళ్ళతో పాటు వచ్చిన కానిస్టేబుల్ ఆరుషి రూమ్ ఫోటో తీసుకున్నారు. తర్వాత ఆ రూమ్ నుంచి 26 ఫింగర్ ప్రింట్స్ తీశారు. కానీ ఆ 26 24 సరైన ప్రాసెస్తో తీయలేదు. సో 24 దేనికి పనికిరాను పోయింది. 2 దొరికినాయి. ఆ 2 ఎవరికో తెలియదు. వీళ్ళు ఎంత దారుణంగా ఇన్వెస్టిగేట్ చేశారంటే, చనిపోయిన అమ్మాయి ఆరుషి, ఆ అమ్మాయి వేలిముద్దలు తీసుకోవాలి. ఇప్పుడు ఆ అమ్మాయి రూమ్లో ఆ అమ్మాయి వేలిముద్దలు ఉంటాయి కదా, ఆ వేలిముద్దలు తీసుకోవాలి కదా, తీసుకోలేదు. తీసుకుని వదిలేశారు. ఆరుషి వేలిముద్దలు వదిలేసిన వీళ్ళు మిగతా వాళ్ళ వేలిముద్దలు సరిగ్గా తీసుకోలేదు. వేలిముద్దలు ఏవి పనికి రాకుండా పోయాయి. అప్పుడే ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరైనా మిస్ అయ్యారా అని చెప్పి పోలీసులు చెక్ చేశారు. చెక్ చేస్తే ఆ ఫ్యామిలీలో నుప్పుడు ఉంది, రాజేష్ ఉన్నాడు, ఆరుషి చనిపోయింది, భారతి పనమ్మ ఎక్కడే ఉంది, ఇంకెవరున్నారు ఆ ఫ్యామిలీలో అంటే హేమరాజ్, సర్వెంట్ హేమరాజ్ మిస్సింగ్. వెళ్ళి తన గదిలో చూసాడు. ఆ గదిలో 3 గ్లాసులు ఉన్నాయి, ఒక కింగ్ ఫిషర్ బీర్ బాటిల్ ఉంది. కాకపోతే వీళ్ళ ఇన్వెస్టిగేషన్ తేలింది ఏంటి అంటే, హేమరాజ్ తాగడం. అలా తాగని మనిషి అయితే తన రూమ్లో బీర్ బాటిల్ ఎందుకు ఉంది, వైన్ గ్లాసులు ఎందుకు ఉన్నాయి తెలియదు. వాటిని వాళ్ళు సరిగ్గా చెక్ చేసింది లేదు పోలీసు. ఇంకా అక్కడ నుంచి హేమరాజే సస్పెక్ట్, మాకు హేమరాజే అమ్మాయిని చంపేసి పారిపోయాడని చెప్పి పోలీసులు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు.
ఏమనంటే హేమరాజ్ అవర్ మెయిన్ సస్పెక్ట్, అతనే అమ్మాయిని చంపేసి పారిపడి మేము అనుకుంటున్నాము, అమ్మాయి మీద సెక్సువల్ అసాల్ట్ కూడా జరిగి ఉండొచ్చు. ఆ, ఇట్లా చేస్తాడా ఎవడన్నా మనిషి ఇలా చేస్తాడా? అంత ఆదరించి ఇంత చూసుకుంటే ఆ ఫ్యామిలీ, ఏదంటే హేమరాజ్ని తల్వార్ ఫ్యామిలీ ఎప్పుడూ కూడా పనుల్లోకి చూడలేదు, ఫ్యామిలీ మెంబర్ లాగా చూసేవాడు. ఈ నుపుర్ అండ్ రాజేష్ ఎక్కువ హాస్పిటల్ ఉండడం, ఈ బిజీలో ఉండడంతో ఆరుషిని కన్న తండ్రిలా చూసుకునేవాడు హేమరాజ్. అలాంటి హేమరాజ్ ఇలా చేసాడు అని సరే అని వీళ్ళు చాలా షాక్ అయ్యారు. ఇలా ఒక రోజు 2 రోజులు గడిచాయి. 2 రోజులు గడిచాక పోలీసులకి ఫోన్ వచ్చింది. ఎక్కడి నుంచి? తల్వార్ అపార్ట్మెంట్, వాళ్ళ అపార్ట్మెంట్ బిల్డింగ్లో ఉండే ఒక ఆయన ఫోన్ చేశాడు. ఏంటి అంటే టెర్రస్ మీదకి వెళ్ళే రైలింగ్ మీద లైట్గా బ్లడ్ ఉంది అని. అసలు ఆ బ్లడ్ ఎవరు కనుక్కోవాలి? ముందుగా పోలీసులు కదా కనుక్కోవాలి. మొత్తం కార్డాన్ చేసి సెర్చ్లో ఇక్కడ బ్లడ్ ఉంది, ఇది ఇక్కడ ఎందుకు బ్లడ్ ఉంది, ఇవన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. కానీ వాళ్ళు చేయలేరు. రూమ్కి వచ్చారు, చూశారు, ఒక అమ్మాయి చచ్చిపోయింది, అది తీసుకెళ్ళండి అని అంటే వెళ్ళిపోయారు. వాళ్ళెవరో ఫోన్ చేశారు ఇక్కడ బ్లడ్ ఉందని చెప్పి. అప్పుడే వాళ్ళకి ఇంకో విషయం తెలిసింది. ఏంటి అంటే పైన టెర్రస్కి వెళ్ళాక టెర్రస్కి కూడా డోర్ ఉంది, ఆ డోర్ ఓపెన్ కావట్లేదు. ఎందుకు ఓపెన్ కావట్లేదు తెలియదు. కీ ఎవరి దగ్గర ఉంటుందంటే తల్వార్స్ దగ్గర ఉంటుంది. తల్వార్స్ అంటే మా దగ్గర లేదు, కీ పోయింది, మాకు కనిపించట్లేదు ఇంట్లో. ఆ కీ ఎవరితో ఇస్తారు టెర్రస్ పైది అని చెప్పి ఎవరికి అర్థం కాలేదు. తర్వాత రోజు ఆ బ్లడ్ చూసి పోలీసులు ఫోన్ చేసి వాళ్ళు వచ్చేలోపు వీళ్ళు పైకి వెళ్ళి ఆ డోర్ పగలగొట్టారు. ఎందుకు అంటే ఆరుషి చనిపోయిన బెడ్ ఉంది కదా, ఆ బెడ్ క్లీన్ చేసి పైన ఆరేయడానికి వెళ్తా ఓపెన్ చేయమంటే ఫస్ట్ రోజు ఓపెన్ చేయలేదు, ఎవరో ఒకరు వస్తారు, కీ ఎవరో ఒకరు ఉంటుంది, వాళ్ళు వచ్చి ఓపెన్ చేస్తారని చెప్పి. 2వ రోజు లేదని చెప్పి పైకి వెళ్తున్నారు. బెడ్ తీసుకొని పైకి వెళ్ళేటప్పుడు మెట్ల పక్కన రైలింగ్ మీద బ్లడ్ డ్రాప్స్ కనిపించాయి. వాళ్ళు పోలీసులకు ఫోన్ చేశారు. వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు కదా అని. ఈలోపు వీళ్ళు పైకి వెళ్ళి బెడ్ అక్కడ ఆరేద్దాం అనుకున్నారు. పోలీసులు వచ్చారు, వాళ్ళు చూశారు. పైకి వెళ్ళి చూస్తే పైన ఏసీలు పెట్టుకుంటారు కదా, ఏసీ బాక్సెస్ ఉంటాయి కదా, ఆ బాక్స్ ఒకటి ఉంది. ఆ బాక్స్ కింద ఆ ఏసీ కొంచెం అట్లా అడ్డు వచ్చేట్లు ఒక మనిషి పడుకుంటుంది. ఏంటని చూస్తే అదొక డెడ్ బాడీ. కనీసం ఆ మనిషి చనిపోయి 2 రోజులు అయి ఉంటుంది, 2-3 రోజులు అయి ఉంటుంది. అంతగా ఆ బాడీని పురుగులు తినేసి అనమాట, పురుగులు పట్టింది బాడీ. కానీ అప్పటికి అంటే 2 రోజులు అయింది కదా ఇప్పుడు ఆరుషి చనిపోయి. 2వ రోజే అమ్మాయికి ధన సంస్కారాలు చేసేసారు. అమ్మాయి బూడిద తీసుకొని హరిద్వార్లో గంగలో కలపడానికి నుపుర్, రాజేష్ కార్లో బయలుదేరారు. వాళ్ళు బయలుదేరినప్పుడే వాళ్ళ బ్రదరు, అంటే రాజేష్ వాళ్ళ బ్రదరు ఈ పరుపు తీసుకుని పైకి వెళ్ళాడు. అక్కడ డెడ్ బాడీని చూసి గుర్తుపట్టాల్సిన బాధ్యత రాజేష్ బ్రదర్ది. కానీ రాజేష్ బ్రదర్కి హేమరాజ్కి అంతగా తెలియదు. అంటే అప్పుడప్పుడు వచ్చి పనులను చూస్తారు కానీ ఈయన ఎవరు ఎలా ఉన్నాడు మొత్తం చూసుకోరు కదా. సో ఆయనకు తెలియక రాజేష్కి ఫోన్ చేశాను. రాజేష్ నేను హరిద్వార్ వెళ్తున్నాను అంటే, లేదు నువ్వు రిటర్న్ రావాల్సిందే, వచ్చి చూడాలని పోలీసులు చెప్పారు. సో రాజేష్ మళ్ళీ రిటర్న్ వచ్చాడు కారు. రాజేష్ అని ఇద్దరు రిటర్న్ వచ్చారు. కానీ కూతురు అస్థికలు పట్టుకొని మళ్ళీ ఇంట్లోకి వెళ్ళడం అశుభం అని చెప్పి ఇప్పుడు కార్లోనే ఉండిపోయింది అస్థికలు పట్టుకొని. రాజేష్ పైకి వెళ్ళాడు, టెర్రస్ పైకి వెళ్ళాడు. అక్కడ డెడ్ బాడీని చూశాడు. డెడ్ బాడీని చూస్తుంటే ఆ డ్రెస్సు హేమరాజ్ లాగానే ఉంది, కానీ అప్పటికి పురుగులు పట్టేసి చాలా పోయింది కదా బాడీ. సో అది హేమరాజా కాదా నేను కన్ఫర్మ్ చెప్పలేను అన్నాడు. అప్పుడు మళ్ళీ డెడ్ బాడీని తీసుకెళ్ళి పోస్ట్ మార్టం రిపోర్ట్ పంపించారు. ఆరుషి డెడ్ బాడీ కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ చేశారు. ఈ డెడ్ బాడీని పంపించేటప్పుడు చూస్తే టెర్రస్కి తలుపు ఉందని చెప్పాను కదా, ఆ తలుపు టెర్రస్ మీద నుంచి వచ్చేటప్పుడు ఆ తలుపు తీసుకుని వస్తున్నాం అనుకో, గోడ ఉంటుంది కదా, గోడ మీద ఒక బ్లడ్తో ఒక చెయ్యి ముద్ర వేసింది. దాని నుంచి ఏలెముదలు తీయచ్చు. కానీ పోజు ఎంత దారుణంగా ప్రవర్తించారంటే అది చూసి ఫోటో తీసుకుని వచ్చారు. ఏలెముదలు తీసుకోరు, మళ్ళీ తీసుకుందాం అనుకున్నారు. వీళ్ళు మళ్ళీ 2 రోజులకి వెళ్ళారు. ఈ 2 ఎందుకు ఫోరెన్సిక్ వాళ్ళు కావాలి, వాళ్ళు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అని చెప్పి 2 రోజుల తర్వాత వెళ్ళారు. ఈ 2 రోజుల తర్వాత వెళ్ళారు కదా, అంత ముందు రోజు వర్షం పడింది. వర్షం పడితే ఏలెముదలు ఎందుకంటే ఆ రక్తమే సగం కారిపోయి ఉంటుంది వాళ్ళ నీళ్ళకి నానిపోయి. సో ఆ ఏలుముద్దలు ఎవరియో, ఆ ఏలుముద్దలు దొరకలేదు కాబట్టి ఆ చెయ్యి ఎవరిదో కూడా ఎవరికి తెలియదు.
ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే పోలీసులు మెయిన్ సస్పెక్ట్ ఎవరు? హేమరాజ్. అతనే మర్డర్ చేశాడు, అతనే ఇదంతా చేశాడని చెప్పి పోలీసులు మీడియా ముందుకు వచ్చి చెప్పారు. ఇప్పుడు హేమరాజ్ డెడ్ బాడీ టెర్రస్ పైన దొరికింది అదే బిల్డింగ్కి. అందరూ పోలీసులు మామూలు తట్టలేదు అనమాట. ఇదే మీరు చేసి ఇన్వెస్టిగేషన్, వాడు పేదవాడు కాబట్టి ఆ మనిషి వాడిని ఎత్తు రుద్దేద్దాం అనుకున్నారు మీరు అని చెప్పి బాగా తిట్టిపోసారు. అప్పుడు మళ్ళీ పోలీసులు వచ్చి ఈసారి ఇంకో కథ లేరు. అంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఇన్వెస్టిగేషన్లో కానీ దేనిలో కానీ ఒక ఏం లేదనమాట. ఎట్టెళ్ళాలో వీళ్ళకి ఐడియా లేదు. అక్కడికి వెళ్ళిన పోలీసులు, క్రైమ్ సీన్కి వెళ్ళిన పోలీసులు ప్రొఫెషనల్స్ కాదు, ప్రొఫెషనల్గా వాళ్ళు వ్యవహరించాలి. దాంతో ఎవిడెన్స్ అంతా జంబుల్డ్ అప్ అయిపోయింది. వీళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ దాన్ని సరిగ్గా చూసుకోకపోవడం, క్రైమ్ సీన్ సరిగ్గా కార్డన్ ఆఫ్ చేయకపోవడం వల్ల వాళ్ళు వెళ్ళారు. వాళ్ళతో పాటు మీడియా వాళ్ళు వెళ్ళారు ఆర్షి రూమ్లోకి. అంటే క్రైమ్ సీన్ అక్కడే మర్డర్ జరిగింది అనుకుంటే ఆ రూమ్లోకి మీడియా వాళ్ళు వెళ్ళారు, బయట జనాలు వెళ్ళారు. పైన డెడ్ బాడీ దొరికింది, అక్కడికి మీడియా వాళ్ళు వెళ్ళారు, జనాలు వెళ్ళారు. ఎంతమంది ఫింగర్ ప్రింట్స్, ఎంతమంది షూ ప్రింట్స్ అక్కడ వచ్చేసి ఉంటాయి. అసలు మర్డర్ దానిలో ఎట్లా తెలుస్తుంది? అలా పూర్తిగా 90% కంటామినేట్ అయిపోయింది క్రైమ్ సీన్ మొత్తం. అంత అద్భుతంగా దాన్ని వాళ్ళు కాపాడారన్నమాట క్రైమ్ సీన్. కానీ ఏం ప్రయోజనం? మెయిన్ సస్పెక్ట్ హేమరాజ్ కూడా చచ్చిపోయాడు. అప్పుడు వాళ్ళు ఇంకో కథ అన్నారు మీడియా ముందుకు వచ్చి. ఏమన్నారంటే, ఇప్పుడు మేము చెప్తున్నాం కదా ఇది అసలు జరిగింది. ఏంటది? హేమరాజు ఆరుషి 13 ఏళ్ళ అమ్మాయి ఆరుషి 13 ఏళ్ళ ఆరుషితో హేమరాజ్కి సెక్సువల్ రిలేషన్ ఉంది. దాన్ని రాజేష్ చూశాడు. ఆ కోపంలో వాళ్ళిద్దరిని రాజేష్ నుప్పుడుగా చంపేశారు. ఇది పరువు హత్య అని చెప్పారు. ఇది చెప్పాక పోలీసులు వేసుకున్నారు. మీరు ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయకుండా, మీరు క్రైమ్ సీన్ని కాపాడుకోకుండా, మీరు వేలుముద్దలు సరిగ్గా తీసుకోకుండా, మీరు కనీసం మర్డర్ జరిగితే ఆ బిల్డింగ్ టెర్రస్ మీద కూడా వెళ్ళకుండా వచ్చేసి ఇప్పుడు ఒక 13 ఏళ్ళ అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నారు. మీరు మనుషులేనా అని చెప్పి మీడియా కానీ జనాలు కానీ రోడ్డు మీదకి వచ్చేసారు జనాలు. ఇది చెప్పగానే మామూలు కాదు. అంత గొడవ చేసి పోలీసుని అసలు దుమ్మెత్తి పోసారు. దాంతో పోలీసులు భయపడ్డారు. మన మీదకి వస్తుంది ఇది మళ్ళీ అని చెప్పి, అది కాదు మేము అలా అనట్లేదు అని చెప్పి ఇప్పుడు మా దగ్గర ఇంకో థీరీ ఉంది. వీళ్ళు మర్డర్ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, థీరీ పేపర్లు రాస్తున్నారు, అది నాకు అర్థం కాలేదు. వీళ్ళు వచ్చి ఇంకో థీరీ ఏం చెప్పారంటే, హేమరాజ్కి ఆరుషికి ఏం లేదు కానీ రాజేష్కి అక్రమ సంబంధం ఉంది. రాజేష్ కప్పులు, ఇంకో కప్పులు అనితా దుర్రాని, ప్రఫుల్ దుర్రాని కప్పులు హాస్పిటల్ కలిసి పెట్టున్నారని చెప్పే కదా. ఆ అనితా దుర్రానితో రాజేష్కి అక్రమ సంబంధం ఉంది. ఆ విషయం ఆరుషికి తెలిసింది. నువ్వు ఎట్లా అక్రమ సంబంధం పెట్టుకుంటావు అని కూతురు అడిగితే కూతురుని చంపేశాడు రాజేష్. ఆ టైంలో నుప్పుడుకోవడానికి హెల్ప్ చేసింది హేమరాజు. ఈ మర్డర్ చూశాడు, అందుకని హేమరాజును చంపేశారని చెప్పారు. మీరు ఇన్వెస్టిగేషన్ చేయకుండా నోటుకు వచ్చిన కథలు చెప్పడం ఏంటని చెప్పి ఇంకా వ్యతిరేకత పోలీసుల మీద వచ్చేసింది. జనాలు పెద్ద పెద్ద నిరసనలు చేస్తూ మార్చులు చేశారు. పోలీసులు డౌన్ అంట. ఇంత చేసేసరికి ఈ కేసుని సిబిఐకి అప్పగించాలని చెప్పి అప్పటి గవర్నమెంట్ ఫిక్స్ అయ్యింది. ఇప్పుడు అంటారు సిబిఐ. ఈ కేసులో సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది, ఎవరిని దోషులుగా తేల్చారు, సెకండ్ పార్ట్లో తెలుసుకుందాం.